ఒక పోలీస్ ఆఫీసర్ సాధారణమైన బట్టలే వేసుకొని ఈ కాలేజీ స్టూడెంట్స్ ఉన్నటువంటి చోట సంచరిస్తూ ఉన్నాడు. ఒక కుర్రవాడు అమ్మాయిలు వెళ్తూ ఉంటే వెనకాల పడ్డాడు, టీస్ చేస్తున్నాడు. ఈ పోలీస్ ఆఫీసర్ ఏ డ్రెస్లో ఉన్నాడు? మఫ్టీలో ఉన్నాడు. వెళ్ళి, బాబు ఎందుకు అలా అమ్మాయిలు నడిపిస్తావు? నీకు కూడా ఒకవేళ చెల్లెలు ఉండుంటారు కదా, వాళ్ళు నా విధంగా ఎవడైనా ఏడిపిస్తే నువ్వు తట్టుకోగలవా? వాళ్ళకు బ్రదర్స్ ఉండుంటారు, నువ్వు ఇలా ఏడిపిస్తున్నావు తెలిస్తే వాళ్ళు మాత్రం తట్టుకోగలరా? వాళ్ళ జోలికి వెళ్ళకయ్యా, ఎందుకు? నీ పన్ను చూసుకో అని అంటే వాడేమన్నాడు తెలుసా? నా పని నేను చూసుకుంటాను, కానీ ముందు నీ పన్ను చూసుకో. ఏడిపించేవాడు కాస్త ఒక అడుగు ముందుకేసి ఒక అమ్మాయి భుజం మీద చెయ్యేశాడు. హలో వస్తావా అని చెయ్యేశాడు. అలా చెయ్యి వేసి ఆమెను టచ్ చేశాడో లేదో, ఒక బలమైన చెయ్యి వచ్చి వీడి చెంప మీద తగిలితే వీడు అడ్డంగా నిలబడిపోయాడు. కింద పడిపోయి, అలా కొట్టావేమిటయా నన్ను? ఎలా కొట్టాడట? అలా కొట్టావేమిటయా అని చెప్పి కింద పడినోడు కాస్త గోప గుయ్యం అనేసరికి అప్పుడు అంటున్నాడు, ముందు నీకు చెప్పా వద్దురా నాన్న అని చెప్పి, విన్నావా? మళ్ళీ మళ్ళీ చెప్పా, నా మాట వినయ్యా అని చెప్పంటే విన్నావా? విన్నా. కొట్టేదాకా నీకు బుద్ధి రాలా. ఎవరో తెలుసా? పోలీస్ ఆఫీసర్ని. పద వెళ్దాం. తీసుకెళ్ళి లోపలేసేసాడు. కానీ తీసుకెళ్ళి లోపల వేయక మునుపు బ్రతిమలాడాడండి. బాబు వదిలేసేయ్యా, మంచిది కాదు, నీకు మంచిది కాదు. బాబు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, వదిలేసేయి. వదల్లా. ఎప్పటిదాకా? దెబ్బ పడేదాకా. సహోదరి సహోదరులు, ప్రభు కూడా అంతే. నిన్ను శిక్షించక మునుపు అని చెప్తాడు, హెచ్చరిక చేస్తాడు, బ్రతిమలాడుతాడు. ఉదయ అక్రమ సంబంధం నీకు మంచిది కాదు, ఆ అమ్మాయితో తిరుగుతున్నది నీకు మంచిది కాదు, ఆ అబ్బాయితో తిరుగుతున్నది నీకు మంచిది కాదు. నీ భార్య ఉన్నప్పటికీ కూడా, నీ భర్త ఉన్నప్పటికీ కూడా పరాయి పురుషునితో పరాయి స్త్రీతో సాంగత్యం మంచిది కాదు. శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, అడ్డమైన వాటిని తాగుతున్నావు, అది నీకు ఆరోగ్యం మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు. చదువుకోవాల్సిన సమయంలో చదువు సంధ్య లేకుండా అమ్మాయిలు కూడా పడి అల్లరి చిల్లరిగా జీవిస్తూ నీ చదువును పాడు చేసుకుంటున్నావు, నీకు మంచిది కాదు, భవిష్యత్తు పాడైపోతుంది. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి దేవుడు నీకు చెప్తూనే వచ్చాడు. మొదటిగా మనస్సాక్షిని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ మనస్సాక్షి ఎప్పటికప్పుడు నువ్వు చేసే తప్పులు తెలియజేస్తూ ఉంటుంది. ఏ తప్పైనా నువ్వు చేయి, నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడుతున్న విధానం కరెక్ట్ కాదు, నువ్వు చూస్తున్న విధానం కరెక్ట్ కాదు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. ఈ మనస్సాక్షి దేవుడు నీకు ఇస్తున్న వార్నింగ్, హెచ్చరిక. నువ్వు పట్టించుకోవట్లా. దేవుడు చూసి 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 ఏం చేస్తాడు? మాటలతో నువ్వు లోపట్టలేదు కాబట్టి చేతలతోనే నిన్ను శిక్షిస్తాడు. ఒక్క దెబ్బ కొడతాడు. దెబ్బతో నీ ఉద్యోగం పోవటమో, దెబ్బతో నీ వ్యాపారం కుంటుపడ్డమో, దెబ్బతో ఆరోగ్యం కాస్త